నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. కేరళలోని వాయనాడు అంతులేని విషాదానికి కేంద్ర బిందువుగా మారింది. వరుసగా 4వ రోజు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో తవ్విన కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. వాయనాడు ప్రాంతంలో చేపట్టిన సహాయక చర్యలు 1-2 రోజులు పూర్తయ్యేవి కావని కేరళ ముఖ్యమంత్రి స్వయంగా పినరయి విజయన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వాయనాడు మరుభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా కనుచూపు మేర పెను విషాదమే కనిపిస్తుంది. ఇప్పటి వరకు 358 మంది మరణించగా వందలాది మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం థర్మల్ స్కానర్లతో శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఆర్మీ డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. వాయనాడులో రహదారులు ధ్వంసమైన నేపథ్యంలో ఆర్మీ నిర్మించిన బ్రిడ్జ్ సహాయక కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తోంది. మెప్పడి చుర్మలల ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించింది. సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ దాదాపు 190 అడుగుల వంతెన నిర్మాణం చేపట్టింది. ఎంతో ఘోరమైన విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను కాపాడేందుకు సహాయక చర్యల్లో భాగంగా నిర్మించిన బ్రిడ్జ్తో ఆర్మీ మేజర్ సీతా షాల్కే వార్తల్లో నిలిచారు. రెస్క్యూ టీం వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో పట్టుదలతో శ్రమించి 24 గంటల కంటే కూడా తక్కువ సమయంలోనే 190 అడుగుల పొడవైన బెయిలీ బ్రిడ్జ్ ని నిర్మించారు. మేజర్ సీతా షాల్కే అలాగే మేజర్ అనీష్ ఆధ్వర్యంలో బృందం చేసిన కృషి ప్రత్యేకంగా నిలుస్తోంది. వంతెన నిర్మాణం జూలై 31వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభించి మరుసటి రోజు అంటే ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5:30 కల్లా పూర్తి చేశారు. ఇలా బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేయడానికి మేజర్ సీతా షాల్కే బృందం సభ్యులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడాను ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేశారు. ఈ వంతెన నిర్మాణం ద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణా సులభతరం చేశారు. అలాగే సహాయక చర్యల్లో కూడాను వేగం పెరిగింది. బ్రిడ్జిపై నుంచి సహాయక సామగ్రి నిత్యావసర వస్తువులు తరలించేందుకు సహాయక సిబ్బందికి వీలు కలుగుతోంది. రియల్ హీరో కాదు, నిజంగానే రియల్ హీరో అనిపించుకున్నారు కేరళ నటుడు మోహన్ లాల్. వాయనాడు వరద బాధితుల కోసం స్వయంగా గ్రౌండ్లోకి దిగారు. సీఎం సహాయ నిధికి ఆల్రెడీ 25 lakhs విరాళం అందించారు మోహన్ లాల్. ఇప్పుడు నేరుగా రెస్క్యూ టీమ్ ఆపరేషన్లు కూడా ఆయన జాయిన్ అయ్యారు. గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో సహాయక చర్యల్లో ఆయన పాల్గొన్నారు. కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వాయనాడ్కి వచ్చిన మోహన్ లాల్ ఆర్మీ బేస్ క్యాంప్లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాత్కాలిక బ్రిడ్జిల నిర్మాణంలో బాధితులకు సహాయం చేయడంలో పంచుకున్నారు. దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వాయనాడ్ విధ్వంసం ఒకటన్నారు మోహన్ లాల్. ఇక కొండ చర్యలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని రెస్క్యూ సిబ్బంది జల్లెలు పడుతోంది. సునకాలతో పాటు స్థానికులు, అటవీ శాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అయితే కొండ చర్యల ప్రభావిత ప్రాంతాలను 6 జోన్లుగా విభజించి సహాయక చర్యలు చేపడుతున్నారు. 2018లో 500 మందిని బలిగొన్న భారీ వరదల తరువాత కేరళలో సంభవించిన అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తిది. ఈ ప్రకృతి బీభత్సంలో 350కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండ చర్యల శిథిలాల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. వారం రోజులుగా వాయనాడులో వర్షం కురుస్తూనే ఉందని, సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయని రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్స్, స్పెషల్ డ్రోన్లను, థర్మల్ స్కానర్లను అధికారులు ఉపయోగిస్తున్నారు.